హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం టైప్ కన్వర్షన్ గురించి అయితే తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే ఉందండి. పైథాన్ లైఫ్ వాళ్ళు బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. నవంబర్ 20వ తారీఖు నుండి అయితే ఈ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో కంప్లీట్ గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు నంపై, పాండాస్, గిట్ హబ్ వెర్షన్ కంట్రోల్ అనేది కూడా మన సిలబస్ లో అయితే ఇంక్లూడ్ చేశారు. కంప్లీట్ గా తెలుగు లాంగ్వేజ్ లోనే బేసిక్స్ నుంచి అయితే టీచ్ చేస్తారండి. ఈ కోర్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ సిలబస్ ఒక పీడిఎఫ్ తో పాటు డెమో వీడియో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఆర్ వాట్సాప్ లో ఈ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కోర్స్ ఒక పీడిఎఫ్ డెమో వీడియో అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఎవరైతే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్దాం. సో పైథాన్ లో టైప్ కన్వర్షన్ గురించి అండ్ టైప్ కన్వర్షన్ ఎన్ని టైప్స్ అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ టైప్ కన్వర్షన్ గురించి అయితే తెలుసుకుందాం. టైప్ కన్వర్షన్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ వేరియబుల్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ఒక వేరియబుల్ ని అయితే కన్వర్ట్ చేస్తున్నామండి ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్ లోకి. దీన్ని మనం టైప్ కన్వర్షన్ అంటాం. అండ్ టైప్ కన్వర్షన్ లో మనకి టూ టైప్స్ అయితే ఉంటాయి. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఉంటుంది అండ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అయితే ఉంటుందండి. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనేది ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ అండి. పైథాన్ ఆటోమేటికలీ కన్వర్ట్స్ వన్ డేటా టైప్ టు అనదర్ వెన్ నీడెడ్. సో ఎప్పుడైతే మనకి ఆటోమేటిక్ గా ఒక డేటా టైప్ నుండి ఇంకో డేటా టైప్ లోకి కన్వర్ట్ అవుతుందో దాన్ని మనం ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాం. దిస్ ఈస్ డన్ వితౌట్ ప్రోగ్రామర్ intervention, usually happens when performing operations between two different data types. సో ఇది మనకి యూజువల్ గా ఒక టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ని తీసుకుని ఏదన్నా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు మనకి యూజువల్ గా ఈ టైప్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను a ఈక్వల్ టు 10 అని తీసుకున్నా, ఇది ఇంటీజర్ డేటా టైప్. అండ్ b ఈక్వల్ టు 2.5 తీసుకున్నా, ఇది ఫ్లోట్ డేటా టైప్. ఇక్కడ నేను ఏం చేశానండి, ఒక ఇంటీజర్ డేటా టైప్ ని ఇంకొక ఫ్లోట్ డేటా టైప్ ని ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేశా. ఇంటీజర్ ఈజ్ కన్వర్టెడ్ టు ఫ్లోట్. ఇక్కడ ఒక ఇంటీజర్ ని ఒక ఫ్లోట్ డేటా టైప్ ని ఎడిషన్ పెర్ఫామ్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా ఫ్లోట్ డేటా టైప్ లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అయితే పిలుస్తామండి. సో మీరు టైప్ చెక్ చేసుకున్న ఫ్లోట్ క్లాస్ అనేది వస్తుంది. మరి ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే మాన్యువల్ టైప్ కన్వర్షన్ అండి. ఇంప్లిసిట్ ఏమో ఆటోమేటిక్, explicit ఏమో మాన్యువల్. ది ప్రోగ్రామర్ మాన్యువల్లీ కన్వర్ట్స్ ఏ వేరియబుల్ డేటా టైప్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఇక్కడ మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యూజ్ చేసి వేరియబుల్ ని ఒక డేటా టైప్ లో ఉన్న వేరియబుల్ ని ఇంకొక డేటా టైప్ లోకి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యూజ్ చేసి అయితే మాన్యువల్ గా కన్వర్ట్ చేస్తామండి. సో మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏమున్నాయంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, కామన్ ఫంక్షన్స్ అనేవి ఇంట్ క్లాస్, ఫ్లోట్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్, డిక్షనరీ ఎక్సెట్రా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ఇంటీజర్ అయితే తీసుకున్నా a ఈక్వల్ టు 10 అని. str ఫంక్షన్, బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఆర్ str క్లాస్ యూజ్ చేసి ఈ ఇంటీజర్ ని స్ట్రింగ్ లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నానండి. మాన్యువల్ గా కన్వర్ట్ చేస్తున్నా బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి. అదే విధంగా ఫ్లోట్ డేటా టైప్ ని ఇంట్ క్లాస్ యూజ్ చేసి, ఇంట్ క్లాస్ ఇక్కడ చూడండి ఇంటీజర్ లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నా. దీన్ని మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటున్నాం. సో అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. పైథాన్ లైఫ్ వాళ్ళు నవంబర్ 20వ తారీఖు నుండి ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. కంప్లీట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు నంపై, పాండాస్, గిట్ హబ్ వెర్షన్ కంట్రోల్ కూడా సిలబస్ లో ఇంక్లూడ్ చేశారు. మీకు సిలబస్ ఒక పీడిఎఫ్ అండ్ డెమో లింక్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఆర్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసిన సిలబస్ అండ్ డెమో లింక్ అయితే మీకు షేర్ చేస్తారండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.